శరీరానుసారంగానే మనం ప్రవర్తించకూడదు. లేచిన దగ్గర నుంచి ఏమి తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, ఎలా బ్రతుకుదాం, ఎలా సంపాదించుకుందాం, ఈ సంవత్సరం ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఈ రోజు ఏంటి, రేపేంటి అనేటువంటిది జీవితాంతము మన యొక్క జీవితంలో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ పోరాటాలన్నిటికీ కారణం ఎవరో గుర్తుపట్టాలా. నీ ఇల్లు నీకొక ప్రపంచం, నీ కుటుంబము నీకొక ప్రపంచం. ప్రతి ఇంటికి ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి పురుషుడు, అంటే ప్రతి తల్లి, ప్రతి తండ్రి వారొక నియంతలు. కాబట్టి నీ ఉన్న ప్రపంచంలో నీకున్నటువంటి సర్కిల్, నువ్వు గీసుకున్న గ్రౌండ్ లో, అంటే నీ అడ్డాలోనికి మరొక రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలంటే, ఎక్కడ వ్యతిరేకత, ఎక్కడ ఏమని శత్రువు చోటు చేసుకుంటూ ఉన్నాడు గ్రహించాలి. వ్యతిరేకంగా పోరాడే ప్రతి ఒక్క శత్రువు యొక్క బలమును నువ్వు అణచగలగాలి అంటే శక్తిమంతులగినట్లుగా సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకున్నటువంటి వారై ఉండాలంటే యెహోవా నామము బలమైన దుర్గము